తులారాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి. ఆనందకరమైన విషయాన్ని వింటారు. నూతన ప్రయత్నాల లోపట కొంత ముందంజ వేస్తారు. కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్తను వినే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా పడతాయి. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తులారాశి వారు ఈరోజు శ్రీ రామదూత హనుమతే నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. కొత్త అవకాశాలు, కొత్త పనులు మీ ముందుకు వస్తాయి. తొందరపడకండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి నిర్ణయాల లోపట సామరస్యత, ఓపిక అవసరము. ఇతరుల ద్వారా మీరు మాట పడకుండా, మీ మాట జారకుండా కొంత జాగ్రత్త వహిస్తూ తక్కువగా మాట్లాడండి. వృశ్చిక రాశి వారు ఈరోజు దైవ కార్యక్రమం లోపట పాల్గొంటారు. ఒక 5 అరటి పండ్లు ఆంజనేయ స్వామి దేవాలయంలో లేదా స్వామివారికి సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. శుభవార్తను వింటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ యొక్క భారీ ప్రణాళిక కొంత ముందుకు కొనసాగుతూ ఉంటుంది. వ్యవసాయానికి, భూములకు సంబంధించిన పనులు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటాయి. మిత్రులు సహకరిస్తారు. ధనస్సు రాశి వారు ఉద్యోగ రంగంలో ఉన్నవారు కొంత మెలకువను పాటిస్తూ మీ యొక్క వృత్తి ధర్మాన్ని నిర్వర్తించండి. మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు వీరభద్రస్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.